హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మా మేనల్లుడిని అయితే పెళ్లి కొడుకుని చేస్తున్నామండి. నలుగు కావాల్సినవన్నీ సిద్ధపరిచాను. మా అత్తయ్య గారు అయితే ప్రార్థన అయితే చేయబోతున్నారండి. ప్రార్థన అయితే చేస్తున్నాము. నలుగు కావాల్సినవన్నీ సిద్ధపరిచాను. అక్షింతలు, ఆకు ఒక్క, తాంబూలము, పసుపు అయితే రెడీ చేసాము. అందరైతే నలుగులు వేస్తున్నారు. వచ్చిన పేరెంట్ వాళ్ళకైతే మా చిన్న తోడుకోళ్ళు పసుపు అయితే రాస్తుందండి కాళ్ళకి. మా అత్తయ్య గారు నలిగేస్తున్నారు. పల్లెటూరులో పెళ్లి కొడుకుని అయితే ఇలా చేస్తామండి. ఇంట్లో అయితే చాలా సందడిగా ఉంటుంది. పసుపులు పూసుకొని అల్లరి అయితే చేస్తారండి. చేతుల్లో ఆడుకుంటారు బాగా. చూసారా, మా ఆడబిడ్డ మా చిన్నత్తయ్య అయితే పసుపులు అయితే రాసుకుంటున్నారు. సందడి చేస్తున్నారు ఇంట్లో అంతా. చేతుల్లో ఆడుకుంటున్నారండి అందరు కలిసి. నలుగులు అయితే అందరూ వేస్తున్నారు. మా రెండో అత్తయ్య అండి నలుగేసింది. మా వదిన వరుస అయిన ఆవిడ కూడా నలుగైతే వేస్తుంది. అందరికైతే తాంబూలాలు ఇస్తున్నారు. మా పెద్ద తోడుకోళ్ళు అయితే అందరికి తాంబూలాలు ఇస్తుంది. మా అత్తయ్య గారు అయితే నన్ను మా వారిని కలిపి నలుగేయమన్నారు. అందుకని నేను మా వారు కలిసి నలుగు వేస్తున్నాము పెళ్ళి కొడుకుకి. పెళ్ళి కొడుకు అయితే మాకు మేనల్లుడు వరుస అవుతాడండి. చూసారా, అందరైతే అలా హడావిడి చేస్తున్నారు. పసుపులు రాసుకుంటా గొడవ అండి. ఇంట్లో ఒకటే గోల సందడి గోల అయిన ఎంతో సందడిగా హ్యాపీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే. మా పెద్ద తోడుకోడలు నలుగేస్తుంది. మా చిన్న అత్తయ్యని అందరం అయితే గోల చేస్తున్నామండి. అందరం పసుపులు పోసి. నేనైతే ఇంట్లో నించొని ఉన్నానండి, నాకు ఎవరన్నా రాస్తారని. మా చిన్న అత్తయ్య అయితే రానే వచ్చేసిందండి. నన్ను మొహం మొత్తం పసుపు అయితే రాసేసిందండి. నేనైతే మా వదిన వరుస అయిన ఆవిడకి అయితే పూసేస్తున్నానండి పసుపు. చాలా సందడిగా అయితే ఉందండి ఇంట్లో. ఒక పక్క వచ్చిన వాళ్ళందరికీ థమ్సప్లు అయితే మా పెద్ద తోడు కొడుకు వస్తుంది. సరేనండి, నలుగైతే అయిపోయింది. ఇప్పుడు పెళ్ళి కొడుకు అయితే స్నానానికి వెళ్తున్నాడు. స్నానం చేసి వచ్చేలోపు నేను స్వీట్ అయితే కాస్తాను. సగ్గుబియ్యం పాయసం. చూసారా, డ్రై ఫ్రూట్స్ మొత్తం ఫ్రై చేస్తున్నాను నేతితోటి. అలానే సేమియా కూడా నెయ్యిలో వేపుకొని పాలు కాసి పెట్టుకొని మొత్తం అయితే అయిపోయిందండి. చూసారా, థ్యాంక్ యూ అండి.